స్వదేశంలో, విదేశంలో సాంకేతిక అభివృద్ధి విషయమై దేశ పాలకుల దృష్టి సారించినందుకు అంతకుముందే పలు ప్రైవేటు సంస్థలు విదేశీ సాంకేతికతను ఆపాదించుకొని కాలేజీల్లో, పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో చూడవచ్చు. అగ్రదేశాలలోనే కాక అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాబోధన రోబోటిక్ విద్య అమలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఉద్యోగ కార్యాలయాల్లో అమలవుతున్న తీరు పద్ధతి భారతీయ విద్యార్థులు విదేశాలకు పోకముందే భారతీయ విద్యాలయాల్లో రోబోటిక్ విద్యను అందించే విధంగా ప్రణాళికను తయారు చేసి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక స్థాయి నుండే రోబోటిక్ విద్య అందిస్తే విదేశీ సాంకేతికతను ఎదుర్కోవచ్చు. జపాన్, కొరియా, తైవాన్, జర్మనీ, అమెరికా, చైనా లాంటి దేశాలు రోబోటిక్ విద్య వారి దేశాల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. రోబోటిక్ విద్య మీద మంత్రులు, అధికారులు తెలుసుకొని భారతదేశ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక సాంకేతికను పరిశీలించి దేశ భవిష్యత్తు నిర్మించాల్సిన గురుతర బాధ్యత ఉందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థి దశలోనే పాఠశాలలో అవగాహన రోబోటిక్ విద్య మీద కల్పిస్తే విద్యార్థులు వారి ఆలోచన, సృజనాశక్తి, స్వశక్తి, శాస్త్రీయ విధానం మీద ఆసక్తి పెరిగి సాంకేతికత మీద పట్టు సాధించాల్సిన బాధ్యత దేశానికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు అత్యవసరంగా పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో వైద్య రంగంలో కూడా రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకలో ఉంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోబోల సహాయ సహకారాలు అందుతున్నాయి. మనుషుల అవసరాలను తీర్చుకోవడానికి ఇండ్లలో కూడా రోబోలు పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ విషయం ఖచ్చితమైన ఫలితాలు చూపుతున్న రోబోల విషయంలో మనం తెలుసుకోవాల్సిందే. మనుషులు చేయలేని పనులు రోబోలతో మనుషులు తీర్చిదిద్దిన రోబోలుగా పనిచేస్తున్నాయి. రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జతకూడడంతో ఎన్నో వింతైన ఫలితాలు రాబట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో, స్వదేశంలో, విదేశాలలో కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు రోబోలు విషయము, సాంకేతికత మీద, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఖచ్చితమైనటువంటి పట్టు అవసరమేనని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతూ ఆ సాంకేతికను ఆపాదించుకోకుంటే తీవ్ర నష్టాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి మనం విదేశాలతో పోల్చుకుంటే ఉందని మరీ నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉందని తెలుస్తుంది.